మీరు శ్రీరంగ నీతులు చెప్తారా? జగన్ రెడ్డి ఇదేనా నీ 2.0? అందుకే నచ్చించుకుంటున్నావు రోజు వచ్చి. ఏనంట మన కథ తెలుస్తా అంట. నీ కథ తెలిసే రోజులు దగ్గర పడ్డాయి జగన్ రెడ్డి. నీది కూడా, నీ దందాలు మొత్తం బయటపడతా ఉన్నాయి ఒకటి. నిన్ను నమ్ముకున్నాళ్ళు నువ్వు నీ కళల్లో ఆనందం చూడటానికి, నీ కళల్లో పైచాచిక ఆనందం చూడటానికి ఏ అయితే బూతులు మాట్లాడించావో, ఏ అయితే దందాలు చేయించావో, ఏ అయితే కబ్జాలు చేయించావో, కాలగట్లు కొట్టేశారు, కొల్లగొట్టేశారు, కోట్లు పడగలెత్తేశారు. వీళ్ళందరూ కూడా కటకటాలు పాలయ్యే పరిస్థితులు ఈరోజు బయటకు వస్తూ ఉన్నాయి. ఒక్కొక్కటి మొత్తం ఇవన్నీ కూడా ఈ మాఫియాలు, ఈ సెటిల్మెంట్లు, ఈ దందాలన్నీ కూడా ఫుల్ స్టాప్ పడే రోజులు తొందరలోనే అన్నీ బయటకు వస్తూ ఉన్నాయి. ప్రారంభమైంది. మొత్తం ఒక్కొక్కడు ఏ విధంగా సంకల్ప సిద్ధి, పేదవాళ్ళు, దాన్ని కూడా దందాగిరి చేసావు. దానిలో కూడా నీ అనుచరులు, నీ తాబేదారులు ఎన్ని కోట్లు, ఎంతమంది పేదవాళ్ళు బలయ్యారు. ఆ కేసులు కూడా బయటపడాలి. వాటి మీద కూడా విచారణ జరగాలి. ఇవన్నీ కూడా తప్పకుండా అన్ని కేసులు కూడా మొత్తం కూడా నేను ఒకటే అప్పీల్ చేస్తా ఉన్నా. గన్నవరంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో జగన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా పెద్ద సైకో జగన్, చిన్న సైకో వంశీ ఆధ్వర్యంలో ఈ భూదందాల్లో కానీ, భూదోపిడీల్లో కానీ, ఈ సెటిల్మెంట్లో కానీ, ఈ దందాల్లో కానీ ఎవరైతే నష్టపోయారో, ఎవరైతే కోట్లు నష్టపోయారో, ఎవరైతే అపార్ట్మెంట్లు అప్పచెప్పి, పొలాలు అప్పచెప్పి, సెటిల్మెంట్లో బలైపోయారో వాళ్ళందరూ కూడా నిర్భయంగా పోలీస్ యంత్రాంగం దగ్గర మీరు అన్నీ కూడా అప్పీల్ చేసుకోవచ్చు, అన్నీ కూడా కంప్లైంట్ ఇవ్వచ్చు. తప్పకుండా అన్ని విధాలుగా కూడా విచారణ జరిగి భవిష్యత్తులో ఇటువంటి సైకోలు, భవిష్యత్తులో ఇటువంటి పైచాచిక ఆనందం పొంది, ఇటువంటి బూతు భాషలు మాట్లాడేవాళ్ళు, ఇటువంటి దందాలకు పాల్పడేవాళ్ళు, ఇటువంటి దుర్మార్గాలకు పాల్పడేవాళ్ళు, ఇటువంటి సైకోలు భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎవడు కూడా ఇటువంటి తప్పులకి పాల్పడకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలని పోలీస్ యంత్రాంగాన్ని, ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. ఎవరైనా సరే బాధితులంతా కూడా కంప్లైంట్ చేయొచ్చు. ఆల్రెడీ విచారణలో ఉన్నాయన్నీ కూడా తప్పకుండా కేసెస్ అన్నీ కూడా ఫైల్ అయ్యి చర్యలు తీసుకోవాలని కూడా ప్రభుత్వాన్ని కోరుతున్నాను. మొత్తం బ్లూ మీడియాకు కూడా చెప్తా ఉన్నా, నాటకాలు ఆడమాకండి. పక్కన కారు పెట్టి